తెలంగాణ మరియు ఏపీ రెండు తెలుగు రాష్ట్రాలలో డైలీ ఎగ్జామ్స్ నిర్వహిస్తూ గత 20 సంవత్సరాలుగా అన్ని పోటీ పరీక్షల్లో స్టేట్ టాప్ ర్యాంక్స్ తో పాటు రాష్ట్రంలో ఒకే విద్యార్థిచే 6 ప్రభుత్వ ఉద్యోగాలు సాధింపచేసి అరుదైన రికార్డు సాధించిన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ చే గత 2017-2018 గురుకుల డిఎస్సి ఫలితాలలో మ్యాథమెటిక్స్, బయోసైన్స్, సోషల్ స్టడీస్, తెలుగు, హిందీ, డిఎస్సి, ఎస్జిటి, తెలుగు మరియు ఇంగ్లీష్ పోస్టుల్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్స్ 2017-2019 ఎస్ఐ కానిస్టేబుల్స్ పురుష మరియు మహిళా విభాగాలు రెండింట్లోనూ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ 2016 గ్రూప్ 2 బీసీ విభాగంలో 493 మార్కులతో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో గురుకుల ఆల్ సబ్జెక్ట్స్ డిఎస్సి, టెట్, గ్రూప్స్, ఎస్ఐ, పిసి, ఎస్ఎస్సి, ఆర్ఆర్పి, ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియంలో అనుభవజ్ఞులైన అవనిగడ్డ ఫ్యాకల్టీచే నిర్వహించబడును. ఆఫ్లైన్, ఆన్లైన్ క్లాసెస్ అండ్ స్టడీ మెటీరియల్ కొరకు సంప్రదించండి. అవనిగడ్డ కోచింగ్ సెంటర్, హెడ్ ఆఫీస్ హైదరాబాద్, దిల్సుఖ్ నగర్, బ్రాంచ్ ఆఫీస్ నల్గొండ. హలో, అందరికీ నమస్తే అండి. నా పేరు నేతి రాంబాబు. నేను నల్గొండ వాసిని. నా స్వగ్రామం యాక్చువల్గా పాన్గల్, నల్గొండలోనే ఉంటాను. నేను ఎన్జిఓస్ కాలనీలో. నేను లాంగ్వేజ్ పండిట్ హిందీలో విజయం సాధించాను. అందులో నేను ప్రభుత్వ ఉపాధ్యాయునిగా లాంగ్వేజ్ పండిట్ హిందీగా సెలెక్ట్ అయ్యాను. సో ఆ విషయం నా యొక్క ఫీలింగ్స్ని మీతో షేర్ చేసుకుంటే ప్రజెంట్ ఉన్నటువంటి కాంపిటేటివ్ ఫీల్డ్లో యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఏదో రకంగా ఒక మోటివేషన్గా వాళ్ళకి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో నా ఫీలింగ్స్ని మీకు షేర్ చేస్తున్నాను. దీన్ని మీరు గమనిస్తారని భావిస్తున్నాను. యాక్చువల్గా నా ఏజ్ పరంగా చూస్తే నేను చాలా సీనియర్. నేను డిఎస్సి కోసం యాక్చువల్గా మొదట్లో చాలా ప్రైవేట్ జాబ్స్ చేశాను. ఆ తర్వాత జీవితంలో ప్రైవేట్ జాబ్లో ఉన్నటువంటి సాధక బాధకాలు అన్నీ చూసి, అరే ఏంట్రా బాబు, ఇంత కష్టపడి నేను చదువుకొని డిగ్రీ చేసి పీజీ చేసి కూడా నేను వివిధ స్థాయిలలో ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ప్రైవేట్ జాబ్స్ చేస్తూ వెళ్ళాను. నేను యూనివర్సిటీలో చేశాను, తర్వాత డిఫరెంట్ కేంద్రీయ విద్యాలయంలో వర్క్ చేశాను. కొంతకాలము నల్గొండ పబ్లిక్ స్కూలు, తర్వాత విద్యా వాలంటీర్గా నేను హైదరాబాద్లో ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్లో రియల్ ఎస్టేట్ డిపార్ట్మెంట్లో నేను ఒక 5 years ఒక కంప్యూటర్ ఆపరేటర్గా వర్క్ చేశాను. అప్పుడు యాక్చువల్గా నేను 5 years తర్వాత నేను ఎక్కడ ఉన్నాను ఏంటి అనేటువంటి పరిస్థితి నాకు అప్పుడు ఆలోచన తట్టింది. నేను నల్గొండ నుంచి హైదరాబాద్కి వెళ్ళి నేను ఎందుకు ఈ విధంగా ప్రైవేట్ జాబ్ చేయాలి, అసలు ప్రైవేట్ జాబ్ చేస్తే నా యొక్క రక్తం ధారపోసి నేను 5 సంవత్సరాల తర్వాత కానీ అసలు నాకు అర్థమైంది అసలు నా జీవితం నేను ఎటు వెళ్తున్నానని. అప్పుడు నేను అది మానేసి నేను స్వతహాగా నేను ఆ జాబ్కి రిజైన్ చేసి నేను అప్పుడు హైదరాబాద్ నుంచి డైరెక్ట్ నాకు తెలియకుండానే హైదరాబాద్ వెళ్ళాను, అనుకోకుండా ఏదో జాబ్ కోసమని. 5 years నాకు తెలియకుండానే జాబ్ చేస్తూ వెళ్ళిపోయాను. ఆ తర్వాత నాకు ఇది బాగలేదు, నాకు ఈ ప్లాట్ఫామ్ సరిగా లేదు, నేను ఎట్లయినా టీచింగ్ ప్రొఫెషన్ పోవాలనే ఉద్దేశంగా నేను ఉన్న జాబ్ని నేను రిజైన్ చేసి నల్గొండకు వచ్చి అప్పుడు స్టార్ట్ చేశాను. సరే మరి ఎట్లా ఖాళీగా ఉండలేం కదా అని మళ్ళీ ఒక యూనివర్సిటీలో జాబ్ వస్తే అక్కడ చేస్తూ ఉండి జాబ్ చేసుకుంటూ ఇటు ఈవినింగ్ వచ్చి కోచింగ్ తీసుకొని డిఎస్సి రాస్తే 2012 డిఎస్సిలో చూడండి నెక్స్ట్ నెంబర్ నా దగ్గర పోయింది. అప్పుడు నేను ఆలోచించుకొని మళ్ళీ హైదరాబాద్లో ఉన్నటువంటి పొరపాటే మళ్ళీ నల్గొండలో వచ్చి నేను అనవసరంగా ప్రైవేట్లో చేశాను. నాకు ఈ జాబ్ కూడా వద్దు, ఎట్లయినా సరే నేను ప్రభుత్వ టీచర్గా కావాలనేటువంటిది నా యొక్క దృఢ సంకల్పం. అప్పుడు 2012 తర్వాత నేను యాక్చువల్గా మా టీచర్స్తో కూడా డిస్కస్ చేశాను. వాళ్ళు ఏమంటే యూనివర్సిటీలో జాబ్ అంటే చాలా గొప్పది, ఎందుకు వదిలేయకని అన్నారు. నేను డిఎస్సి రిజల్ట్ తర్వాత నేను గట్టిగా నిర్ణయం తీసుకున్నాను, నేను చేస్తే గవర్నమెంట్ జాబ్ చేయాలి, లేకపోతే నా సొంతంగానే ఏదైనా వ్యాపారం పెట్టాలి, కానీ ప్రైవేట్ జాబ్ చేయడం అనేది నా మనసు అంగీకరించట్లేదు. అప్పుడు యూనివర్సిటీలో నాకున్నటువంటి ఉద్యోగాన్ని నేను మానేశాను. అట్లాంటి సందర్భంలో ఇప్పుడు ఎదురు చూడంగా 2010 వచ్చిందండి. ఆశని నేను ఈసారి ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవద్దనేటువంటి దృఢ సంకల్పంతో ఉన్నాను. అట్లాంటప్పుడు మా ఇంట్లో మా ఫ్యామిలీ సపోర్టింగ్ నాకు బాగా దొరికింది. తర్వాత నా ఫ్రెండ్స్ గైడెన్స్, నాతో పాటు ఇంతకుముందు గతంలో హిందీ నాతో ఉన్నటువంటి మిత్రులు అయితే నా పర్సనల్గా ఉన్నటువంటి ఫ్రెండ్స్ అందరూ కూడా బాగా సపోర్ట్ చేశారు. నీకు ఇంత టాలెంట్ ఉంది, నువ్వు ఎందుకు మిస్ అవుతుంది అని అంటే ప్రతిసారి ఏదో ఒక చిన్న పొరపాటు వల్ల నేను డిఎస్సి కోల్పోతున్నాను. సో ఈసారి ఎట్టి పరిస్థితుల్లో పొరపాటు చేసేది లేదు. నాకేంటంటే నేను స్వతహాగా ఎంబీఏ చేశాను, నేను చదువుకోగలను, కానీ మనకు విడమర్చి చెప్పగలిగే ఫ్యాకల్టీ నాకు దొరకడం కష్టమైంది. అలాంటి సందర్భంలో నా ఒక మంచి ఇన్స్టిట్యూషన్ నా మిత్రుడు చెప్పడం వల్ల, నా ఫ్రెండ్స్ చెప్పడం వల్ల అవనిగడ్డలో కూడా హిందీ ఇస్తారట అని చెప్పేసి అనగానే నేను టక్కున వచ్చేసి నల్గొండలో ఉన్నటువంటి అవనిగడ్డ ఇన్స్టిట్యూట్లో నేను అడ్మిషన్ తీసుకున్నాను. సో ఇంత గొప్ప ఫ్యాకల్టీని తీసుకొచ్చి అందించినందుకు మాకు అవనిగడ్డ ఇన్స్టిట్యూషన్కి నాకు సదా అసలు లైఫ్ లాంగ్ నేను మర్చిపోలేనటువంటి నాకు మంచి ప్లాట్ఫామ్ అనమాట. జీవితంలో నేను స్టాండ్ అవ్వడానికి నాకు ఏంటంటే నేను ఎంత స్వయంగా ప్రిపేర్ అయినా ఇప్పుడు ఏంటంటే మనకు ఆ సబ్జెక్ట్ని వివరంగా చెప్పేవాళ్ళు ఉండడం,
తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇన్స్టిట్యూట్ గురించి చెప్పాలంటే ప్రతిరోజు కూడా నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తానో దానికంటే ఎక్కువగా వాళ్ళు మా డైరెక్టర్ గారు కానీ సార్ వాళ్ళ మేడం గారు కానీ అసలు ఇన్స్టిట్యూట్లో గురించి చెప్తాను. ఏమంటే 2 డేస్లో టాపిక్ అయిపోయింది అంటే ఒక ఎగ్జామ్ కండక్ట్ చేసేవారు. ఇంతకుముందు నేను వేరే కోచింగ్స్కి వెళ్ళాను డిఫరెంట్ కానీ ఏంటంటే వాళ్ళు సబ్జెక్ట్ కంప్లీట్ చేశారా చెప్పి నేను వదిలేసేవారు. ఇక్కడ అట్లా కాదు, ప్రతి టాపిక్కి ఒక ఎగ్జామ్ కండక్ట్ చేసేవారు. కండక్ట్ చేసి మరి కండక్ట్ చేసామా మీరు దిద్దుకోండి అయిపోయింది, వారు ఇమీడియట్గా అప్పటికప్పటికే కరెక్షన్ చేసేసి ఎవరికి ఎన్ని మార్క్స్లు అనౌన్స్ చేసేసి దాన్ని టాప్ వాళ్ళని నోటీస్ బోర్డులో డిస్ప్లే చేయడం వల్ల మాకేమవుతుందంటే ఒక ఇన్స్పిరేషన్ జరిగేది. నా యొక్క పేరు నోటీస్ బోర్డులో ఉండాలి అనేటువంటి విధంగా నాకు మోటివేషన్ వచ్చేది. ఈ పరంగా వెళ్తూ ఉన్నటువంటి క్రమంలో నాకు ఆ మోటివేషను ఇప్పుడు ఎట్లా అంటే మా ఫ్యాకల్టీ ఇచ్చినటువంటి సబ్జెక్టు ప్లస్ మేము ఖచ్చితంగా ఎట్లయినా రేపు ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలా అనేటువంటి మోటివేషను ఇవన్నీ దోహదపడాయి. ఇక్కడ ఇన్స్టిట్యూట్లో నేను చూసినప్పుడు నేను నల్గొండ వాసినే కాబట్టి నేను డైలీ అప్ అండ్ డౌన్ చేసుకునేవాడిని. ఇక్కడ చూస్తే ఎక్కడెక్కడి నుంచో జిల్లాల నుంచి ఎక్కడెక్కడి నుంచో వాళ్ళందరూ వచ్చి ఇక్కడ అసలు నిజంగా కూడా వాళ్ళకి మంచి భోజన సదుపాయము, వాళ్ళు ఇంట్లో ఏ విధంగా అయితే భోజనం చేస్తారో అదంతా వాళ్ళకి అందించిన తర్వాత ఇక్కడ క్లాస్ వాళ్ళకి మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం వాళ్ళందరినీ చూస్తుంటే అసలు చంద్రశేఖర్ సార్ గారు ఇంత మంచి అవకాశం ఒక మంచి ప్లాట్ఫామ్ ఒకటి యూత్కి నిజంగా చెప్పాలంటే వాళ్ళు హోల్ హార్టెడ్గా వాళ్ళు మొత్తం జీవితం ఒక ఇన్స్టిట్యూషన్కే వాళ్ళు ఏంటంటే ఎట్లా పిల్లలకి గైడ్ చేయాలి, ఫ్యాకల్టీని ఎట్లా తీసుకురావాలి, ప్రతి సబ్జెక్టు పరంగా కూడా ఏ సబ్జెక్టు తీసుకున్నా అసలు మాకు జీకే నిజంగా కూడా పిన్ టు పిన్. సో ఇంత మంచి అవకాశం మాకు ఈ అవనిగడ్డ ఇన్స్టిట్యూషన్లో దొరికింది. ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచో వేరే జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ ఉండి కోచింగ్ తీసుకొని ఉద్యోగాలు సాధించినాం. ఇప్పుడు జీవితంలో మనం ఇప్పుడు హై స్కూల్లో కానీ కాలేజ్ లెవెల్లో ఎంత చదివినా ఎన్ని డిగ్రీలు తీసుకున్నా ఉద్యోగం సాధిస్తే ఆ గొప్ప వేరుగా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే నేను అనుభవం ఇప్పుడు నాకేంటంటే ఇప్పుడే కాలేజ్ నుంచి రాలేదు, నేను జీవితంలో కూడా జీవితాన్ని చూస్తున్నాను. ఇప్పుడు ప్రైవేట్ ఉద్యోగం ఎట్లా ఉంటుంది, గవర్నమెంట్ ఉద్యోగం ఎట్లా ఉంటుంది, రెండు నేను చూశాను. కాబట్టి ఇప్పుడు ఇది సాధించాలనేటువంటి పట్టుదల ఉన్నవారికి ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే నేను చూశాను, నేను దీనికోసం ఎక్కడికెక్కడికో వెళ్ళి ట్రై చేశాను. అక్కడ కంటే ఇక్కడ నల్గొండలోనే ఈసారి డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఎక్కడ అద్భుతమైన ఫ్యాకల్టీ ఎవరైతే బాగా సబ్జెక్ట్ని రంగరించి మెయిన్ పాయింట్ ఆయన చెప్పినటువంటి బిట్సే మనకు డైరెక్ట్ ఎగ్జామ్లో కనబడ్డప్పుడు అసలు ఎంత ఆనందం ఉంటుందంటే అసలు ఆ విధంగా ఒక టీచర్ గెస్ చేసి ఉన్న సబ్జెక్ట్ని అంతా రంగరించి మెయిన్ పాయింట్స్ని మనకు అందించడం ఆయన గొప్పదనం. అట్లాంటి ఫ్యాకల్టీని తీసుకురావడం డైరెక్టర్ గారి యొక్క గొప్పదనం. సో అంత దూరపు ఆలోచనతోటి మనందరికీ ఉద్యోగాలు సాధించాలి, నా దగ్గర జాయిన్ అయినటువంటి పిల్లలందరూ సక్సెస్ అవుతే నాకు ఆనందం వేరుగా ఉంటుంది అనేటువంటి భావనతోటి చంద్రశేఖర్ సార్ గారు ఇక్కడ అవనిగడ్డ ఇన్స్టిట్యూట్ నల్గొండలో నడపడం అనేది మన నిరుద్యోగులందరికీ ఒక అద్భుతమైనటువంటి అవకాశం. చెప్తున్నానంటే ఇప్పుడు నేను ఆ యొక్క టేస్ట్ ఏంటో నాకు అర్థమవుతుంది. అదంతా మీరందరూ కూడా ఆ యొక్క టేస్ట్ని మీరు టేస్ట్ చేయాలనేది నా యొక్క అంతర్గతం. సో మీరు దాన్ని ఈ అవనిగడ్డ ఇన్స్టిట్యూట్ని మీరు తప్పకుండా వినియోగించుకుంటారని ఇప్పుడు ఏమంటే నా లైఫ్ ఇప్పుడు నేను ఇక్కడ ఉద్యోగం సాధించాను అంటే నాకు ఈ కోచింగ్ సెంటర్ నాకు చాలా ఉపయోగపడింది. సో ఇలాంటి అవకాశాన్ని మీరు కూడా యూజ్ చేసుకొని ఒక్క డిఎస్సి మిస్ నాకు తెలుస్తుంది ఆ పెయిన్, మీరు అలా అప్పకుండా దయచేసి ఇక్కడ జాయిన్ అయిపోయి హాయిగా ప్రిపేర్ అవ్వండి, డైలీ ఎగ్జామ్ రాయండి, మంచిగా టాప్లో మీరు మీ యొక్క స్కిల్ని డెవలప్ చేసుకోవడానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్. దీన్ని మీరు ఉపయోగించుకుంటే నాకు ప్రత్యేకంగా చంద్రశేఖర్ సార్ గారిని ప్లస్ వారి యొక్క మేడము ఈ ఇన్స్టిట్యూట్ ప్రతి ఫ్యాకల్టీకి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఈ అవకాశాన్ని మీరు కూడా వినియోగించుకుంటారనే విధంగా నా యొక్క కోరిక. థ్యాంక్ యూ ఆల్. నమస్కారం అండి, నా పేరు చింతకుంట్ల రాంబాబు. నేను నల్గొండలో గాంధీనగర్లో నివసిస్తున్నాను. ఈ క్షణము మీ ముందరికి రావడానికి గల కారణం ఏమిటంటే టీఆర్టీలో లాంగ్వేజ్ పండిట్ హిందీగా సెలెక్ట్ కావడం, అది చాలా సంతోషకరమైన విషయము. మీతోటి పంచుకోవడం కొరకు మీ ముందుకు వచ్చాను. అదేవిధంగా ఈ యొక్క లాంగ్వేజ్ పండిట్ హిందీ ఉద్యోగాన్ని పొందడం కొరకు నేను చేసినటువంటి ప్రయత్నంలో సహకరించినటువంటి నల్గొండలోనే ఉన్నటువంటి అవనగడ్డ కోచింగ్ సెంటర్ నాకు ఎంతో బాగా ఉపయోగపడింది. పీజీలో నేను హిందీకి సంబంధించినటువంటి లిటరేచరు చదివాను, కానీ ఇక్కడ కోచింగ్ సెంటర్లో ఇంకో ప్రత్యేకంగా చెప్పడానికి గల కారణం ఏంటంటే మనం ఎక్కడో వెళ్ళి కోచింగ్ల కోసం తిరగాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే మనల్ని వెతుక్కుంటూ వచ్చిందే ఈ యొక్క అవనిగడ్డ ఇన్స్టిట్యూషన్ మన నల్గొండ ప్రాంతంలోనే ఉన్నది. కాబట్టి మనం వేరే ప్రాంతాలకు వెళ్ళకుండా
మన కొరకే ఫ్యాకల్టీని దూర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి మనకు అనుగుణంగా చెప్పించేటటువంటి స్థాయి మన నల్గొండకు ఉన్నది, మన అవనిగడ్డ ఇన్స్టిట్యూషన్కి ఉన్నది. ఈ యొక్క గొప్పతనం మొత్తం మన చంద్రశేఖర్ సార్ గారికి ప్లస్ వాళ్ళ యొక్క టీం మొత్తానికి చెందుతుందని నా యొక్క అభిప్రాయం. ఇంకో విషయం ఏమిటనంటే, ఇందులో మేము ఇంత బాగా సాధించడానికి గల కారణం, ముందుకు రావడానికి గల కారణం ఏమిటంటే, ఈ ఇన్స్టిట్యూషన్లో ప్రతిరోజు పెట్టేటటువంటి డైలీ ఎగ్జామ్స్. ఆ డైలీ ఎగ్జామ్స్లోనే ఏమవుతుందనంటే, ఒక టాపిక్ను ఒకరోజు చదివిన తర్వాత దాని మీద ఎగ్జామ్ రాస్తే దాంట్లో వచ్చేటటువంటి అనుభవమే మన యొక్క విజయానికి దోహదపడుతుంది. అలాంటి పరీక్షలు పెట్టేటటువంటి అవకాశము, రాసేటటువంటి అవకాశం ఇచ్చింది నాకు ఈ యొక్క అవనిగడ్డ ఇన్స్టిట్యూషన్. కాబట్టి ఇక్కడ జరిగేటటువంటి ప్రతి ఒక్క ఎగ్జామ్లో వచ్చినటువంటి బిట్సే నాకు డిఎస్సి టెట్లో ముందుకొచ్చాయి. కాబట్టి ఈ ముందు మీకు ఆ సక్సెస్ తోటి నిలబడగలిగాను. కాబట్టి దానికి కారణము అవనిగడ్డ ఇన్స్టిట్యూషను. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్లో పనిచేసినటువంటి టీచర్లకు ప్లస్ అవనిగడ్డ ఇన్స్టిట్యూషన్ డైరెక్టర్ సార్ చంద్రశేఖర్ సార్ గారికి ప్లస్ చంద్రశేఖర్ సార్ గారి యొక్క మేడం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇందులో ముఖ్యంగా మేము ధన్యవాదాలు తెలుపుకోవాల్సినటువంటి మరో వ్యక్తి మేడం. ఆ మేడము ప్రతిరోజు మేము రాయాల్సిన పరీక్షల గురించి మాకంటే ముందే మాకు ఇంటిమేషన్ చేయడము, పేపర్ తయారు చేయించడము, ఏ పరీక్ష ఏ సమయంలో పెట్టాలి అనేటటువంటి మొత్తం షెడ్యూల్ని తన వెంట తీసుకొని మమ్మల్ని ముందుకు నడిపారు. ఆ ముందు మేడం ఉండి నడపడం వల్లనే మేము ఇప్పుడు మీ ముందుకి ఉద్యోగాలతోటి నిలబడగలిగినాము. దానికి కారణము ఈ అవనిగడ్డ ఇన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఫ్యాకల్టీ, చంద్రశేఖర్ సారు అండ్ మేడం. ఈ సందర్భంలో మీకు ఒక ముఖ్యమైనటువంటి విషయం చెప్పాలనుకుంటున్నాను. టీఆర్టీ 2017 నల్గొండ జిల్లాకు కేటాయించినటువంటి మొత్తము పోస్టులు 21. ఆ 21 పోస్టులలో కేటగిరీ వైజ్గా డివైడ్ చేస్తే ఒక్కొక్క కేటగిరీలో 1-2 పోస్టులు వచ్చాయి. కానీ ఆ మొత్తం పోస్టుల్లో సగం కంటే ఎక్కువ పోస్టులు సాధించినటువంటి విద్యార్థులు మన అవనిగడ్డ ఇన్స్టిట్యూషన్లో కోచింగ్ తీసుకున్న వాళ్ళే. ఇది గమనించవలసినటువంటి విషయము. సో అందులో ఉన్న 2 పోస్టుల్లో కూడా, రిజర్వేషన్లో కూడా ఉన్న 2 లేదా 3 పోస్టుల్లో మేము ముందంజలో ఉండడానికి గల కారణం కూడా అవనిగడ్డ కోచింగ్ సెంటర్ యొక్క గొప్పతనం అని నేను ఈ సందర్భంలో మీకు తెలుపుకుంటున్నాను. ఈ సమయంలో నాకు ఇలాంటి అవకాశం, మీ ముందుకు వచ్చి మాట్లాడడానికి ఈ అవకాశం కల్పించినటువంటి ఈ అవనిగడ్డ ఇన్స్టిట్యూషన్ వారికి ప్లస్ చంద్రశేఖర్ సార్ గారికి నా యొక్క పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.